అవునండి, డబుల్ బెడ్రూమ్ ఎంత మంది కలిసారు? ఇంట్లో ఎన్ని సంసారాలు ఉన్నాయి తెలుసా? మేము అయినా సంలాచుకొని ఉంటున్నాము ఇక్కడ ఇదే బస్సులా. ఇక్కడ మేము ఎన్ని సంవత్సరాల నుంచో ఉంటారు ఇక్కడ. మా అత్త వాళ్ళు కూడా చనిపోయారు, మా మామ వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం పూర్వీకుల కానుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. గుడిసెలు ఉండినంటే అప్పుడు ఆ ఊడ వాళ్ళు వచ్చి అప్పుడు తెలియని పరిస్థితి ఆ ముసలోళ్ళది. అప్పుడు వచ్చి ఊడ వాళ్ళు వచ్చి కూలగొట్టి ఇల్లు కట్టించారు. ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? మమ్మల్ని చంపడానికి వస్తారా? రేవతన చంపుతాడా? చంపమని ఎంతమంది చంపుతారా? వచ్చి చంపమని మరి చంపి ఎంతమంది పైసలు ఇస్తారో ఎంత లక్షలు తింటుండో. మరి ఇప్పుడు మీరే కదమ్మా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి. మేము అసలు ఓటు వేయలేదు. ఓట్లు కూడా మా పిల్లలకు